హాయ్ అండి, లక్ష్మీ వ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, యూజ్ కూడా అవుతుంది. నేనైతే మా పిల్లల కోసం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేశాను, మనందరం జనరల్గా గోంగూర చట్నీ చేసుకుంటాం కదా, అలానే చుక్కకూర చట్నీ కూడా చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలతో చుక్కకూర చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి కన్నా ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చుక్కకూర చట్నీ ప్రిపేర్ చేశాను. చుక్కకూర చట్నీ నేను ఏ విధంగా చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా వీడియో నచ్చితే కానీ చిన్న లైక్ అయితే చేయండి. ఇదైతే బుధవారం రోజు తీసిన లాగండి. బుధవారం రోజున చొల్లంగి అమావాస్య కదా, అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. స్వామి అమ్మవార్లకి నేనైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. అలానే వేడివేడి అన్నంతో నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. అలానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోవడం కోసం చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకున్నాను, అవి కూడా చూపిస్తానండి. ఇక్కడ నేనైతే ధూపం వేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో కూడా షేర్ చేస్తానండి. మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ని అయితే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బుధవారం రోజున మార్నింగ్ అయితే నేను వీడియో షూట్ చేయలేదండి. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేశానండి. ఇదైతే 11:30 ఆ టైంలో అయితే వీడియో స్టార్ట్ చేశాను. నేను స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి. చామంతి పువ్వులతో సింపుల్గా స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా పూజ చేసుకున్నాను. ఒక బౌల్లో అయితే కల్లుప్పు వేసి ఆ కల్లుప్పు మీద ఒక మిరియం అలానే ఒక లవంగం పెట్టి ఒక మూలన అయితే పెట్టుకున్నానండి. మూలను పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక పీట మీద పెట్టి ఒక పక్కనైతే పెట్టానండి. మీరు కావాలంటే ఈశాన్య మూలైనా పెట్టుకోవచ్చు, గదిలో ఏ మూలైనా పెట్టుకోవచ్చు. నేనైతే హాల్లో పెట్టుకున్నానండి. నెగిటివ్ ఎనర్జీ, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుందండి. కల్లుప్పుకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. ఇల్లంతా కూడా ధూపం వేశాను. అలానే ఒక ప్రమిదలో కల్లుప్పు వేసి ఆ కల్లుప్పు మీద మిరియాలు వేసి గడప దగ్గర అయితే పెట్టుకున్నానండి. ద్వారలక్ష్మి దగ్గర కూడా పూజ చేసుకున్నాను. అలానే ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగారండి. మా బాబు అయితే క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగాడు. అయితే ఇంట్లో ముందు రోజు నేను పన్నీర్ కర్రీ చేశాను కదా, కొంచెం ఫ్రైడ్ రైస్ చేయడం కోసమని పన్నీర్ ఉంచానండి. ఆ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ నేను ఏ విధంగా చేశానంటే, ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకున్నానండి. పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే 4 లవంగాలు, 2 మిరియాలు, అలానే దాల్చిన చెక్క, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. మా పిల్లలు ఎక్కువగా తినరు, వాళ్ళకి కారం అనిపిస్తుందేమో అని నేనైతే వేయలేదండి. సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. పిల్లలు తినరని నేను వేయలేదు. కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు, అలానే క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, అలానే తగినంత కారం కూడా వేసుకోవాలండి. నేనైతే సాయంత్రం చేస్తున్నాను కాబట్టి అన్నం కొంచెం ఉందండి. పిల్లలకు సరిపడంత రైసే ఉంది. నేనైతే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నాన్ని విడివిడిగా అనుకోవాలి. నేనైతే ఆయిల్తో చేయలేదండి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నెయ్యితో చేశాను. మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నేను నెయ్యిలోనే పన్నీర్ ముక్కలు, అలానే క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై చేసుకున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారని అచ్చం నెయ్యితోనే చేశానండి. మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత మనం విడివిడిగా చేసుకున్న అన్నం వేసి తగినంత ఉప్పు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నానికి పట్టేలాగా మసాలా అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఆ రోజు మా పిల్లలు స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకున్నారు. ఆ రోజు బుధవారం కదా, మా పిల్లలకైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళిద్దరు హ్యాపీగా తిన్నారు. మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కసూరి మేతి వేసుకోవచ్చు అండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. మా పిల్లలైతే లెమన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని లెమన్ రైస్ పిండుకుంటూ పన్నీర్ రైస్ అయితే తినేశారండి. ఉల్లిపాయ ముక్కలు అలానే నిమ్మకాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. మా పిల్లలు తినేసిన తర్వాత
వాళ్ళు స్నానం చేసి ట్యూషన్కి వెళ్తారని హీటర్ అయితే వేశాను. తర్వాత ఇల్లంతా కూడా సర్దుకుంటూ మొత్తం ఇల్లు బట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, చిన్నపిల్లలే కదండి. అవన్నీ తీసి నేను టబ్లో అయితే వేశాను. ఆ తర్వాత ఇల్లంతా కూడా నీట్గా సర్ది ఊడ్చేసానండి. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంట్లన్నీ క్లీన్ చేసుకొని చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. నాకైతే ఆ స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు ముగ్గు వేసుకునే అలవాటు అయితే ఉంది. నైట్ అయితే డిన్నర్లోకి దోశలు అయితే వేసుకొని తినేసామండి. పిల్లలైతే నార్మల్గా ఆ రోజు నేను బెండకాయ కూర చేశాను. పిల్లలైతే బెండకాయ కూరతో అన్నం తినేశారండి. ఇదైతే గురువారం రోజు ఉదయం. నేనైతే ప్రతిరోజు కూడా నైటే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటానండి. ఉదయం లేవగానే వంటగదిలోకి రాగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే స్టవ్ క్లీన్ చేసుకోలేదనుకోండి, వంటగదిలోకి రాగానే అదొక రకమైన బద్ధకంగా ఫీలింగ్ వస్తుంది. మా వారి కోసం అయితే మెంతులు నైటే నానబెట్టేశానండి. మా వారు బ్రష్ చేసుకున్న తర్వాత మెంతులు వాటర్ అయితే తాగుతారు. నాకైతే పెద్దగా అలవాటు లేదు. నేనైతే వేడి నీళ్ళు తాగుతూ ఉంటానండి. గురువారం రోజున ఉదయం అయితే మా పిల్లల్ని స్కూలుకి పంపించిన తర్వాత మా వారి కోసం అయితే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. వంకాయ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా వారు అయితే కినోవా రైస్ తింటారు కదా, గ్రేవీ కర్రీ కంపల్సరీగా ఉండాలండి. ఈ రోజైతే మా వారి కోసం వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. నేనైతే వంకాయ కర్రీ తినకూడదండి, ఎందుకంటే మొన్నే దద్దుపోసింది కదా, అప్పుడే వంకాయ కర్రీ తినకూడదు. మా కోసం అయితే చుక్కకూర పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. చుక్కకూర పచ్చడి కూడా గోంగూర పచ్చడిలాగే ఉంటుందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. మా పిల్లలకి గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ స్టవ్ మీద అయితే టమాటా రసం కూడా పెట్టాను. మేము టిఫిన్ చేసిన తర్వాత టీ కూడా తాగుతున్నామండి. టిఫిన్లోకి అయితే దోశలు అయితే వేశాను. ఇక్కడ మా పిల్లలకి గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం అండి. అయితే ఈరోజు నేను చుక్కకూర చట్నీనే గోంగూర చట్నీ అని చెప్పాను. ఎందుకంటే మా బాబు గోంగూర చట్నీ పెట్టమని కలవరిస్తున్నాడండి. కానీ దద్దుపోసిన తర్వాత కనీసం ఒక 2-3 నెలలైనా గోంగూర తినకూడదు కదా. మా బాబు ఇష్టంగా తింటాడని చెప్పి చుక్కకూర చట్నీనే గోంగూర చట్నీ అని చెప్పానండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. వాడికైతే చాలా బాగా నచ్చింది. నాకైతే హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే వాడికి గోంగూర చట్నీ అంటే చాలా ఇష్టం అండి. పాపం పెట్టమని రోజు అడుగుతున్నాడు. రోజు గోంగూర చట్నీ చేయి మమ్మీ అని అడుగుతున్నాడు. కానీ వాడు తినకూడదు. నేను తినకూడదు, మా పాప తినకూడదు, మా వారు ఒక్కళ్ళే తినొచ్చు. అయితే గోంగూర నిల్వ పచ్చడి ఇంట్లో ఉంది, కానీ తాలింపు పెట్టాలంటే మేమేం తినకూడదు కదా, మళ్ళీ మా బాబు ఏడుస్తాడని తాలింపు అయితే పెట్టట్లేదు. అందుకని గోంగూర పచ్చడిలాగా చుక్కకూర పచ్చడిని చేశానండి. నిజంగా చుక్కకూర పచ్చడి అయితే చాలా చాలా బాగుందండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను. మా ఫ్రెండ్ ఇచ్చిందండి చుక్కకూరను అయితే ముందుగా శుభ్రంగా కడిగాను. ఒక్కొక్క ఆకుని ఈ విధంగా మామూలుగా ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. కొన్ని కాడలు కూడా వేశాను. ముదిరిన కాడలు అయితే వేయలేదు. తర్వాత ముందుగా చుక్కకూరని ఉడకబెట్టుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చుక్కకూర అయితే వేశాను. చుక్కకూరని దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. మనం గోంగూరని ఎలా మగ్గించుకుంటామో దీన్ని కూడా అలాగే మగ్గించుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చుక్కకూర కూడా గోంగూరలాగే ఉందండి. మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంది. దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. ముందైతే నేను ఒక 20 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. తొడిమలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ వాటిల్లోనే తాలింపు గింజలు, జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ చుక్కకూర కూడా మగ్గిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. చుక్కకూర పచ్చడి అయితే నిజమండి చాలా చాలా బాగుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, తాలింపు గింజలు అలానే కల్లుప్పు వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కారం పొడి పట్టుకున్న తర్వాత ఇందులో మగ్గించి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మీరు కావాలంటే కారం సరిపోలేదనుకోండి, ఎండుమిరపకాయలని వేయించి మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే పచ్చి కారమైనా కలపొచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను 20 ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను. తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను. పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేశాను. 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి వేశాను. 2 ఎండుమిరపకాయలు కూడా వేశానండి. తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చుక్కకూర పచ్చడిని తాలింపులో వేసి సిమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అచ్చం గోంగూర పచ్చడిలాగే ఉందండి. టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈరోజైతే గురువారం కదా, నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంట్లు కూడా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం అయితే చేసి వచ్చానండి. తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను. ముందుగా దేవుళ్ళందరికీ గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు అయితే సమర్పించానండి. అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాను. నేనైతే ఈ విధంగా డ్రెస్ అయితే వేసుకున్నానండి. నేనైతే చక్కగా ఈ కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి.
పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అయితే తీశానండి. ధూపం కూడా వేశాను. నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపాన్ని చూపిస్తూ ఉంటానండి. ఈరోజు నేనైతే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే భగవంతుని అయితే కోరుకున్నానండి. మనకు కావాల్సింది ఏంటండి, పిల్లలు హ్యాపీగా సుఖంగా మంచిగా డిసిప్లైన్గా పెరగడమే కదా. నేనైతే ఆ భగవంతుని అదే కోరుకుంటానండి. మనం ఎంత డబ్బులు ఉన్నా సంతోషంగా ఉండలేమండి. మంచి ఆరోగ్యంతో ఉంటేనే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. ఆ భగవంతుడిని అయితే నేను ఎప్పుడు అదే కోరుకుంటానండి. ఎప్పుడు కూడా హాయిగా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని అయితే ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఈరోజు లంచ్లోకి అయితే టమాటో రసం చేశాను, అలానే వంకాయ కర్రీ చేశాను, అలానే చుక్కకూర చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. మా పిల్లలు అయితే గోంగూర చట్నీ అని వాళ్ళకి భలే నచ్చేసిందండి. కానీ ఎక్కువగా తింటే వేడి చేసిద్ది, అలానే కడుపులో నొప్పి కూడా వచ్చిద్దండి. మా పిల్లలు తిన్న తర్వాత వాళ్ళకైతే మజ్జిగ అయితే తాపిచ్చాను. ఇదైతే నేను టమాటా పచ్చడి ప్రిపేర్ చేశానండి. ఇది గురువారం రోజు ప్రిపేర్ చేసింది కాదు, అంతకుముందు ఒక రోజు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. నేనైతే వేడివేడి అన్నంతో నిమ్మకాయ పులిహార చేసి టమాటా పచ్చడి అయితే చేశానండి. టమాటా పచ్చడి దోశలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, పులిహారలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఉట్టి పులిహార తినే బదులు టమాటా పచ్చడి నంచుకొని తినండి, ఆ టేస్టే వేరండి. ఎప్పుడన్నా తిన్నారా? మీలో ఎంతమంది ఆ విధంగా తిన్నారో కమెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అండి పులిహారలో టమాటా పచ్చడి తింటామంటే. నేనైతే ఎక్కువగా చింతపండు పులిహారే చేస్తూ ఉంటానండి. ఈ మధ్య అయితే చింతపండు పేస్ట్ చేయడం కుదరట్లేదు. అందుకే ఈసారి నేనైతే నిమ్మకాయ పులిహార చేశాను. చింతపండు పులిహారలోకి అయితే ఇంకా బాగుంటుంది. చింతపండు పులిహార కోసం అయితే నేనైతే ఒక 2 గ్లాసుల అన్నం అయితే వేడివేడిగా వండుకున్నానండి. ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను. విడివిడిగా చేసుకున్నానండి ఒక బేషన్లో పెట్టి. తర్వాత 4 నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకున్నాను. చింతపండు పేస్ట్ అనుకోండి వేడి మీద ఉన్నప్పుడైనా వేయొచ్చు. నిమ్మకాయ రసం అయితే వేడి మీద ఉన్నప్పుడు వేస్తే చేదొస్తుంది. ఇక్కడ అన్నం అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు అన్నంలో అయితే తగినంత ఉప్పు, అలానే కొంచెం పసుపు కూడా వేసుకుంటారు. నేనైతే అన్నంలో వేయను, తాలింపులో వేస్తానండి. తాలింపు కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకున్నాను, అలానే ఎండుమిరపకాయలు వేయించుకున్నాను, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను, తాలింపు గింజలు కూడా వేసుకొని వేయించుకున్నానండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నాకైతే పులిహారలో పచ్చిమిరపకాయలతో తినడమే ఇష్టం అండి. మీలో ఎంతమంది పులిహారలో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలతో తింటారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. అసలు ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు లేకుండా అసలు పులిహారే తిన్ను, నంచుకుంటూ తింటూ ఉంటాను. మనం ఎప్పుడైనా సరే పులిహారని గరిటతో కన్నా చేతితో కలిపితేనే ఆ టేస్టే వేరండి. కలవటం కూడా ఆ విధంగానే కలిసిద్ది, గరిటతో అయితే ఈ విధంగా కలగదు. ఇక్కడ నిమ్మకాయ రసం కూడా పిండేశాను. తాలింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత తాలింపులో నేను పసుపు వేసుకున్నానండి. అన్నంలో నేను సపరేట్గా పసుపు అయితే వేయను. నిమ్మకాయ రసం సరిపోకపోతే చూసి పిండుకోవచ్చండి. నిమ్మకాయ రసం, ఉప్పు అన్నానికి పట్టిన తర్వాత తాలింపు కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. పులిహార అయితే రెడీ అయిపోయింది. భలే టేస్టీగా ఉందండి. మా పిల్లలు అయితే హ్యాపీగా తిన్నారు. టమాటా పచ్చడి కూడా చేశాను కదా, చాలా ఇష్టంగా తిన్నారు. మా పిల్లలకైతే పులిహార అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ పులిహార కన్నా చింతపండు పులిహార అంటే చాలా ఇష్టంగా తింటారండి. పులిహార కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత బట్టలు ఉంటే బట్టలు కూడా మడత పెట్టేసుకొని అల్మర్లో అన్నీ సర్దేసుకున్నానండి. ఇప్పుడైతే మాకు దద్దుపోసి నెల రోజులే అయింది కదా, ఇంతలోనే నాన్ వెజ్ అయితే తినకూడదు, వంకాయ గోంగూర కూడా తినకూడదండి. మా వారు అయితే కోడిగుడ్లు తీసుకొచ్చారు. మా వారికి ఆమ్లెట్లు వేసి పెడదామని కోడిగుడ్లు అయితే తేమని చెప్పాను. తెచ్చిన వాటిని ఈ విధంగా సర్దుకున్నానండి బాక్స్లో. ఈ కోడిగుడ్లు బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే అండి ఈరోజు ఈ వీడియో. నేను చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి నిమ్మకాయ పులిహార కానీ చింతపండు పులిహారతో టమాటా పచ్చడి ట్రై చేయండి. అలానే చుక్కకూర పచ్చడి కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.